విశాఖపై కాలుష్యం పడగ విప్పి బుస్సలు కొడుతోంది. పోర్ట్లు, పరిశ్రమలు వెదజల్లుతున్న విషం జనం ప్రాణాలకు ముప్పుగా మారింది. ఇప్పటివరకు బొగ్గు, రసాయన ధూళి కణాలు ఆరోగ్యాలను మింగేస్తుంటే ఇప్పుడు బాక్సైడ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. స్టీల్ సిటీ విశాఖలో ప్రజలు అనుభవిస్తున్న నరకయాతనపై గ్రౌండ్ రిపోర్ట్. తూర్పు తీరంలో అందమైన నగరం విశాఖ. అందుకే దీనిని జ్యువెల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ అని పిలుస్తూ ఉంటారు. పోర్ట్, స్టీల్, ఇండస్ట్రీస్ సిటీగా దినదిన ప్రవర్ధమానమైన ఈ నగరం మరో ముంబై స్థాయిలో అభివృద్ధి ప్రణాళికల అమలుకు అనువైనదిగా నీతి ఆయోగ్ గుర్తించింది. భవిష్యత్తులో దేశ ఆర్థిక ప్రగతికి ఇది ఒక దిక్సూచిగా మారుతుందని అంచనా వేస్తుండగా డేటా, ఏఐ, ఐటీ, ఫార్మా, విమానయాన రంగాల్లో బహుముఖ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఇదంతా విశాఖ గ్లోబల్ ఎకనమిక్ హబ్గా ఎదిగే క్రమం. మరి నగరంలో నిజంగానే జనం హ్యాపీగా ఉన్నారా? అభివృద్ధితో పాటు వస్తున్న సవాళ్ల సంగతి ఏంటి? ఈ ప్రశ్నలకు ఎదురయ్యే సమాధానం ప్రత్యక్ష నరకం. కారణం అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తున్న కాలుష్య సమస్య. మొదట్లో ఇది వన్ టౌన్కు మాత్రమే పరిమితమైన ముప్పుగా కనిపించేది. కానీ నిర్లక్ష్యం, నియంత్రణ లేకపోవడం, బాధ్యతారాహిత్యం వంటి కారణాలతో ఇక్కడ పొల్యూషన్ ఇండెక్స్ ఏడాదిలో ఎక్కువ రోజులు ప్రమాద ఘంటికలు మ్రోగిస్తోంది. ఒకప్పుడు శీతాకాలానికి మాత్రమే పరిమితమయ్యే కాలుష్య మేఘం ఇప్పుడు నగరంలో చాలా ప్రాంతాలకు విస్తరించింది. పోర్ట్లు, భారీ పరిశ్రమలకు సమీపంగా ఉండే దక్షిణ, గాజువాక, ఉత్తర, పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు నరకం కనిపిస్తోంది. దీంతో జనంలో వ్యతిరేకత పెరుగుతుండగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు నెత్తి నోరు కొట్టుకుంటున్నాయి. బ్రీదింగ్ ప్రాబ్లమ్, స్కిన్ ఇరిటేషన్ ఇవన్నీ వస్తున్నాయి. కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకొని ఈ పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేయాలా, మనం అందరూ కలిసి చక్కగా ఎలాగుండాలా, దాని మీద కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుంది. బిజినెస్ క్లోజ్ చేసేయాలా, పోర్టు మూసేయాలా అని చెప్పడం లేదు. ఎవ్రీబడి హ్యాస్ టు లివ్. బట్ ఏంటంటే దీని మీద చాలా దీనిగా మీరు ఆలోచించాలా ఈ పొల్యూషన్ గురించి. మాకు ఈ పొల్యూషన్ మొత్తం క్లియర్గా కోచేసేయాలండి. పొల్యూషన్ మొత్తం కీచి మొత్తం ఏది ఉండకూడదు. మా లైఫ్ మొత్తం పోయింది. మా లైఫే మొత్తం పోయింది. మా జీవితాలు మొత్తం ఆశపెట్టిపోలే. మా రూపాయి సంపాదించిందల్లా ఆశపెట్టిపోలే మొత్తం వేసేస్తున్నాం. మనం 6 లక్షల రూపాయలు ఎట్టి వచ్చాను. బతికితాను నాకే నమ్మకం లేదు. వచ్చారు పొల్యూషన్ ఇంకా 45 రోజులకి మళ్ళీ కోర్సు ఇచ్చాడు. మళ్ళీ రమ్మన్నారు, డాక్టర్లు రమ్మన్నారు. మళ్ళీ ఎప్పటికి ఎలా ఉందో తలదు. అభివృద్ధి, పెట్టుబడులతో పాటు ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం చొరవ తీసుకోవడంలో విఫలమవుతోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వన్ టౌన్లో పోర్టు కాలుష్యం కారణంగా ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నామని గగ్గోలు పెడుతున్నారు స్థానికులు. విశాఖ బౌల్ ఏరియా, కొండలు, బే ఆఫ్ బెంగాల్ మధ్యలో సిటీ విస్తరించి ఉంటుంది. దీంతో సహజంగానే సముద్రం మీద నుంచి గాలులు జనవాసాల వైపు వస్తూ ఉంటాయి. వీటిలో ప్రమాదకర కాలుష్యం కలిసిపోయినప్పుడు దట్టమైన కాలుష్య మేఘంగా రూపాంతరం చెందుతుంది. కిలోమీటర్ల మేర విస్తరించడం ద్వారా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. సాధారణంగా శీతాకాలంలో పొగమంచు కారణంగా గాలి నాణ్యత తగ్గుతుంది. అయితే వేసవి, వర్షాల సమయంలోనూ కొద్ది రోజులు మినహా వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే నమోదవుతోంది. ఇటీవల ఏక్యూఐ ఢిల్లీని మించిపోయింది. ఈ స్థాయి ప్రమాదకర వాతావరణ పరిస్థితులు ఎదురవడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. దీంతో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఒకచోట చూపించిన ప్రామాణికాలను నగరం అంతటికీ ఒకే విధంగా చెప్పడం అశాస్త్రీయమేనని అధికార వర్గాలు ప్రకటించుకున్నాయి. అయితే ఒకసారి సిటీ మీదకు వచ్చిన కాలుష్యం ఒకచోట నుంచి మరో చోటకు తరలిపోవచ్చు. కానీ దాని తీవ్రతలో మార్పు ఎలా సాధ్యమో చెప్పాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది మా పిల్లల జీవితం. ఎలాంటి రకరకాల జబ్బులు వస్తున్నాయంటే దీనివల్ల ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. కొంతమంది రాజకీయం మాట్లాడతారు. ముందు గవర్నమెంట్ ఏం చేశారు, ఇప్పుడు గవర్నమెంట్ ఏం కాదు, ప్రస్తుతం ఎవరున్నారు వాళ్ళు బాధ్యత ఏంటి? ఒక ఎమ్మెల్యే కానీ, ఒక కార్పొరేటర్ కానీ, ఒక ఎంపీ కానీ దీనివల్ల పట్టించుకోవాలా. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వస్తుంది. పోర్టు విచ్చలు వీడిగా వీళ్ళు బొక్సైడ్ వేసేస్తున్నారు. కావాలంటే వీడియో ఉంది, మీడియా మిత్రులకు ఇస్తాను నేను. వాళ్ళ పద్ధతి అస్సలు నచ్చట్లేదు. ప్రజలను చంపేస్తున్నారు వీళ్ళు. దీని గురించి పట్టించుకుంటారా లేదా? నేను ఆలోచిస్తున్నాను. వైజాగ్ స్మార్ట్ సిటీ అంటారు, ఒక దైద్రం సిటీలకు తయారు చేస్తున్నారు వీళ్ళు. పోర్ట్ ట్రస్ట్ వచ్చిన తర్వాత విశాఖ అభివృద్ధి మొదలైంది. ఇక్కడ కార్యకలాపాలు విస్తరించడంతో నగరం వృద్ధి చెందింది. అందుకు తగ్గట్లుగానే వన్ టౌన్ ఏరియా ఓ వెలుగు వెలిగింది. షాపింగ్ జోన్, జగదాంబ, కృపా మార్కెట్స్తో పాటు బ్రిటిష్ కాలం నాటి అనేక చారిత్రక ప్రదేశాలు ఇక్కడ కనిపిస్తాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన స్కూళ్లు, సముద్ర ఆధారిత కార్గో సేవలు అందించే సంస్థలు ఇక్కడ అనేకం కనిపిస్తాయి. ఇదంతా ఒకప్పటి వైభవం. దశాబ్ద కాలంగా వన్ టౌన్ ప్రమాదకర కాలుష్యానికి కేరాఫ్. ఇక్కడ జనావాసాలు
పోర్ట్ ట్రస్ట్ గోడను ఆనుకుని ఖచ్చితంగా చెప్పాలంటే 500 మీటర్ల దగ్గర నుంచి కనిపిస్తాయి. పోర్టుతో పాటు అభివృద్ధి చెందిన కుటుంబాలు ఇప్పుడు నరకయాతన అనుభవిస్తున్నాయి. కారణం కార్గో హ్యాండ్లింగ్ కెపాసిటీ పెరిగిన స్థాయిలో నిర్వహణ సామర్థ్యం లేకపోవడం అనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. పోర్ట్ ట్రస్ట్లో కార్యకలాపాలు నిర్వహించే ప్రైవేట్ సంస్థలు, ఏజెన్సీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా ప్రమాదకర ధూళి కణాలు, వ్యర్థాలు గాలిలో కలిసిపోయి జనావాసాలను కమ్మేస్తున్నాయి. నిత్యం అనుభవిస్తున్న నరకం నుంచి విముక్తి కల్పించాలని స్థానికులు మొరపెట్టుకుంటున్నారు. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇతర కంపెనీల నుంచి ఇక్కడ ఏం జరుగుతుందంటే బాగా బొగ్గు ధూళి ఎక్కువైపోయి ఈ గత 3 రోజులుగా పిల్లలు దగ్గు ఆవేశంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. పెద్దవాళ్ళు మేమే ఆవేశ పెడుతున్నాం, ఇంకా పిల్లలు ఇంకాస్త ఇబ్బంది పడుతున్నారు. కనుక పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఏదో మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు, చదువుకున్నారు, వచ్చారు అని చెప్పి ఆలోచిస్తున్నారు తప్ప అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు తినే అన్నంలో ధూళి దుమ్ము పడి తిన్న తర్వాత ఏం జరుగుతుందంటే ఈ 2 రోజుల నుంచి పిల్లలు ఇంటికి వచ్చేసరికి దగ్గుతూ దుమ్ముతూ చేస్తూ ఉంటే పేరెంట్స్ ఏమైందంటే అమ్మ మేము తినే అన్నంలోని మాకు బుగ్గు పడుతుంది లేదా ఎర్రధూళి పడుతుంది, దానివల్ల ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి ఈ దగ్గు వీళ్ళందరూ దీనికి మీద పెద్దగా ఫైట్ చేసి సరిగా తీసుకోవాలని కోరుకుంటున్నారు. విశాఖ నగర పరిసరాల్లో పీల్చేందుకు స్వచ్ఛమైన గాలి దొరకడమే గగనంగా మారింది. పరిశ్రమల నుంచి విడుదలవుతున్న ధూళి కణాలు ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. ఇది బహుళముఖంగా అభివృద్ధి చెందుతున్న చాలా సిటీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయినప్పటికీ భౌగోళిక పరిస్థితుల కారణంగా విశాఖలో ఈ తీవ్రత అధికం. రోజురోజుకి విస్తరిస్తున్న కాలుష్యం కారణంగా ప్రజల్లో ఇన్ఫెక్షన్లు, వ్యాధులు పెరుగుతున్నాయి. ఆస్తమా, ఎలర్జీ, క్రానిక్ అబ్జెక్టివ్ పల్మనరీ డిసీజెస్ కేసులు ఎక్కువవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనారోగ్యం బాధపడుతున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ వైరల్ ఇన్ఫెక్షన్లు, దగ్గుతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఇటీవల అనారోగ్యం బారిన పడి లక్షలు ఆసుపత్రులకు ఖర్చు పెట్టి రోడ్డున పడ్డానని ఓ బాధితులు పడ్డ ఆవేదన విశాఖ నగరంలో కాలుష్యం కారణంగా ఎదురవుతున్న సవాళ్లకు ప్రత్యక్ష ఉదాహరణ. మేము గత కొన్ని రోజుల నుండి పొల్యూషన్ వల్ల ఇబ్బంది పడుతున్నామండి. నైట్ మొత్తం ఇది బుగ్గది వచ్చేసి ఇంట్ల దగ్గర అది ఉంటుంది. మేము మార్నింగ్ లేసేసరికి చూసేటప్పటికి ఇల్లు కూడా చాలా చండాలంగా బొగ్గుతో నిండి ఉంటుందండి. వంట చేసుకునేటప్పుడు కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వెహికల్స్ పైన కూడా బొగ్గు చాలా ఎక్కువగా నిండిపోయి ఉంటుంది. మాకు దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయండి. వాటర్ కూడా చాలా పొల్యూషన్ అవుతుందండి. అలాగే మీరు దీని గురించి కొన్ని చర్యలు ఏమైనా తీసుకుంటారని మేము మిమ్మల్ని కోరుతున్నాం. నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నామండి. బొగ్గు చాలా ఎక్కువ అయిపోతుంది, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. గొంతుకు నొప్పి, లెన్స్ ప్రాబ్లమ్స్ అవి వస్తున్నాయి. మళ్ళీ స్పెట్స్ కూడా పడుతున్నాయి సార్ చాలా మందికి. ఇదిగో చూడండి సార్, ఎంత కారు మీద ఎంత బొగ్గు ఉందో చూడండి. మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం. వాటర్లోని అన్నిటిలో కూడా చాలా వస్తుంది సార్ ఈ పొల్యూషన్. కంటిన్యూగా సార్ ఎక్కువ ఒక 2 days నుంచి ఎక్కువగా వస్తుంది సార్. అది చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇది పెద్ద వాళ్ళకి చెప్పి మా కోసం ఆలోచించి కొంచెం రెస్పాన్స్ తీసుకోమని చెప్తున్నాను సార్. అభివృద్ధి కోణంలో గంగవరం, విశాఖ పోర్టులు చాలా కీలకం. ఏటా వేల కోట్ల విలువైన కార్గో ఎగుమతులు, దిగుమతులు జరిగే చోట కాలుష్యం ప్రధాన సమస్యగా మారింది. రవాణా, లోడింగ్, కార్గో మెయింటెనెన్స్లో వైఫల్యాలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ప్రధానంగా తీరాన్ని ఆనుకుని ఉన్న కాలనీలు, గ్రామాలు ప్రత్యక్ష నరకం అనుభవిస్తుండగా పోర్టులకు 5 నుంచి 7 కిలోమీటర్ల పరిధిలో జనానికి ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొంటుండగా ప్రజారోగ్యంపై ఆందోళన పెరుగుతోంది. ఇక్కడ గాలి స్వచ్ఛతను కోల్పోయి చాలా కాలమే అయినప్పటికీ ఇటీవల మరింత ఎక్కువ ప్రభావం పడుతుందనే భయం విశాఖవాసుల్లో పెరిగిపోయింది. పోర్టు నుంచి వెలువడే కాలుష్యం ఇటు నగరం, అటు గాజువాక పరిసర ప్రాంతాలను చుట్టేస్తోంది. కన్వేయర్ బెల్ట్లపై రక్షణ లేకుండా ముడిసరుకు తరలించడం, హ్యాండ్లింగ్ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించకపోవడం, డస్టీ కార్గో తరలింపులో అలక్ష్యం నగరానికి చేటుగా మారుతున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025-26లో ఇవి 73% మేర పెరిగాయి. దీంతో ప్రజారోగ్యంపై ఆందోళన ఎక్కువైంది. పోర్టులో బొగ్గు, ఇనుప ఖనిజాల ధూళితో నగరంలో అనేక ప్రాంతాలు కాలుష్యం బారిన పడుతున్నాయి. పవర్ ప్లాంట్ల నుంచి బూడిద, బొగ్గు అధిక లోడ్లతో వెళ్లడం, ఫ్లై యాష్ రవాణాలో జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగా కనిపిస్తోంది. బహిరంగంగా ఉంచే జిప్సం నిల్వలు ప్రధాన సమస్యగా మారుతున్నాయి. ఈ ముప్పుకు ప్రధాన కారణం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో కాకపోవడం. ఏటికేడాది సమస్యలు పెరుగుతుండగా మాకెందుకీ బూడిద బ్రతుకులు అని జనం ఆందోళనకు దిగుతున్నారు.
మేము అయితే 6 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాము. అంతకుముందు నుంచే బెల్ట్ రన్ అవుతుంది. కానీ మట్టి ఎక్కువ వచ్చినప్పుడు, ఈ బొగ్గు ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువ వదిలేస్తున్నారు. ఈ 3 డేస్ నుంచి అయితే మరీ ఎక్కువ వచ్చేస్తుంది ఎర్రధూళి. బొగ్గు అయినా కూడా అలాగే వస్తుంది. చంటి పిల్లలతో ఉంటున్నాము, ఇక్కడే ఇంట్లోనే ఉంటాము, మేము బయటకు వెళ్ళే వాళ్ళం కాదు. కాబట్టి కాస్త మీకు బొగ్గు రన్ చేసుకున్నా, బెల్ట్ రన్ చేసుకున్నా మాకు ప్రాబ్లం లేదు. కాకపోతే మాకు ఈ పొల్యూషన్ తక్కువ ఉండేలాగా చూడండి. మేము రిక్వెస్ట్ చేసేది అదే. ధూళి వల్ల పిల్లలకి ముందుగా బాగోలేదండి, ఆరోగ్యాలు అస్సలు బాగోలేదండి. దగ్గు, ఆవేశం, మెట్లు కూడా ఎక్కి రోజు మెట్లు కడుగుతున్నాండి. కడిగి ఆవేశంతో సగం ఇక్కడే కూర్చుండిపోతున్నామండి, కడగలేకపోతున్నాం. మెయిన్ ఈ ఎర్రధూళితో 3 రోజుల నుంచి సఫర్ అవుతున్నామండి. అస్సలు ఒంట్లోని అస్సలు బాగోలేదండి, కడగలేకపోతున్నాం. మెయిన్ ఆడవాళ్ళు ఇంట్లో ఉంటున్నాం, పిల్లలకి అస్సలు బాగోలేదండి. మరీ ఆవేశం వచ్చేస్తుంది. వాళ్ళకైతే నల్లలేకపోతున్నారు, కిందన కూడా ఆడుకోలేకపోతున్నారు. పిల్లలు అయితే ఇంట్లోనే ఉంటున్నారు ఈ ధూళి వల్ల. తిన్నది కూడా లోపలికి వెళ్ళిపోతుంది అది ధూళిలో. విండ్ డైరెక్షన్ ఆధారంగా దుమ్ము ధూళి ఎగసి కిలోమీటర్ల మేర వ్యాపిస్తున్నాయి. నివాసాల్లోకి నల్లటి బూడిద చొచ్చుకొస్తోంది. వన్ టౌన్ ఏరియాలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. విశాఖ పోర్టు పరిధిలో బొగ్గు, ఇనుము, ఇతర ఖనిజాల ఎగుమతి దిగుమతి చేసే క్రమంలో కొంతకాలం పాటు ఓపెన్ యార్డులలో నిల్వ చేస్తూ ఉంటారు. నైరుతి గాలులు, పొడి వాతావరణం ఉండడంతో బొగ్గు, ఇనుము, ఇతర ఖనిజాల గుట్టల నుంచి ధూళి లేచి నగరంపైకి విస్తరిస్తోంది. యార్డులో ఖనిజాల గుట్టలతో పాటు ఖాళీ ప్రదేశాలను తరచూ నీటితో తడపాల్సి ఉంది. ఇందుకోసం వాటర్ గన్స్, స్ప్రింక్లర్లు వినియోగించాల్సి ఉన్నా అలా జరగడం లేదు. అలాగే టార్పాలిన్లు కూడా కప్పడం లేదు. ఖనిజాలను ఎగుమతి చేసే క్రమంలో ఓడల్లోకి ఎక్కించడానికి పోర్ట్ యార్డుల నుంచి లారీల ద్వారా ఆయా బెర్తుల వద్దకు రవాణా చేస్తూ ఉంటారు. ఈ సమయంలో లారీ బయలుదేరిన దగ్గర నుంచి బెర్త్ వద్దకు చేరే వరకు మధ్యలో ఖనిజం ధూళి ఎగురుతూనే ఉంటుంది. ఇదే సమయంలో ఎక్కువ ఎత్తుకు ఎగిసిన ధూళి నగరంలోని నివాస ప్రాంతాలపైకి వస్తోంది. మొత్తం ధూళి వచ్చేస్తుంది. అలానే పిల్లలకి ఇంకే ఫుడ్ పెట్టి అన్ని మొదలు పెట్టుకుని ఉంచుకోలేము కదా. డోర్లు వేసుకుని వాళ్ళని అయితే ఆడిపించుకోవడం అనలేము. ఇక్కడ కింద నుంచి పైకి ఎక్కి రాబడికి ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఈ ధూళితో రోజు పడుతున్నాం మేము. ఈ 3 డేస్ నుంచి అయితే మాత్రం బాగా ఎక్కువ ఉంది. చిన్నపిల్లలు అయితే ఇంక బయటికి రావట్లేదు, ఇంక పెద్దోళ్ళే రావట్లేదు, ఇంకా వాళ్ళే వస్తారు చెప్పండి. ఇంకా చాలా వరకు ఇక్కడ ధూళి వల్ల పిల్లలు అది ఉన్నారండి, ఆడుకుంటున్నారు కదా, దానివల్ల కిందకి అది రాలేకపోతున్నారు. అలా అని పిల్లల్ని ఇంట్లో పెట్టలేం కదండి. డైలీ కడుక్కుంటున్నాం కూడా. ఇప్పుడు 3 డేస్ నుంచి చాలా ఎక్కువ వస్తుంది. ఆయన ఇప్పుడు కడుక్కున్నా కూడా మళ్ళీ అంత మామూలు ఇంట్లో కూడా మొత్తం దానివల్ల పిల్లలకి అన్ని సార్లు ర్యాషెస్ అవి వచ్చేస్తున్నాయి ధూళి వల్ల. విశాఖ పోర్టుకు ఏటా 26,000 మిలియన్ టన్నుల బొగ్గు, మరికొన్ని ధూళి ప్రేరిత ఖనిజాలు, ఎరువులు దిగుమతవుతాయి. ప్రధానంగా బొగ్గు దిగుమతి తర్వాత రవాణా సమయంలో ధూళి చెలరేగి నగరంపైకి వస్తోంది. నౌకల నుంచి నేరుగా కన్వేయర్ బెల్ట్ ద్వారా యార్డులోకి బొగ్గు దిగుమతవుతున్నా వాటిపై టార్పాలిన్లు కప్పి ధూళి రేగకుండా చర్యలు తీసుకోవడంలో అంత శ్రద్ధ చూపడం లేదు. బొగ్గు నిల్వ కోసం పోర్టు ఇప్పటికే 50,000 టన్నుల సామర్థ్యం కలిగిన 3 గోదాములు నిర్మించింది. అయినప్పటికీ సమస్య జటిలంగా మారుతోంది. వేదాంత బెర్త్ నుంచి బాక్సైట్ దిగుమతి సమయంలో వచ్చిన ధూళితో వన్ టౌన్లో అనేక వీధులు ఉక్కిరిబిక్కిరయ్యాయి. గాలుల ఉధృతితో కోట వీధి నుంచి చిలకపేట, బెల్ట్ కింది ప్రాంతం పరిసరాల్లో వ్యాపించడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. జిల్లా యంత్రాంగానికి, కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. సాధారణంగా ధూళి ప్రభావం ఎక్కువగా ఉన్న బాక్సైట్, ఇనుము, ఇతర గనుల ఎగుమతి దిగుమతులకు కొన్ని నిబంధనలున్నాయి. రసాయనిక పరిశ్రమలతో పాటు హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఈపీసీఎల్, రిలయన్స్ వంటి చమురు రిఫైనరీలు ఉన్నాయి. వీటి నుంచి ఎక్కువ నైట్రస్, సల్ఫైడ్ వాయువులు విడుదలవుతున్నాయి. పరిస్థితి చేయి దాటిందని వన్ టౌన్ ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా కాలుష్య నియంత్రణ మండలి ఇటీవల సమావేశం నిర్వహించింది. 18 పరిశ్రమలకు చెందిన అధికారులు, పీసీబీ, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ మీటింగ్ జరిగింది. లక్ష్మణ రేఖ దాటిన పరిశ్రమల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని కంట్రోల్ బోర్డు స్పష్టం చేస్తోంది.